హాయ్ అండి. ముంగిట్లో మొగ్గలు. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. యాపిల్ చెట్టు, సుబ్బు మంచి ఫ్రెండ్స్ అట. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకి ఒక యాపిల్ చెట్టు కనిపించింది. అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 యాపిల్ పండును కోసి గబగబగా తినేశాడు. కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటినుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకుని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్లు కొమ్ము కూడా బాగా పెద్దవయ్యాయి. ఓ రోజు సుబ్బు నాతో ఆడుకో అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటి కోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బు లేదు, కానీ నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మను కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకుని వెళ్ళాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానే లేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు సుబ్బుని చూసి ఆనందించింది. నాతో కాసేపు ఆడుకోరదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఒక ఇల్లు కావాలి, సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదు, కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాని అయిపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బు ముసలివాడి అయిపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. అయితే తానిప్పుడు ముసలివాడే అయ్యానని, కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బు. తన దగ్గర పడవ లేదు, కానీ తన చెట్టు మొదలను నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేనని చెట్టు చెప్పినట్టుగానే చేశాడు సుబ్బు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరికి వచ్చాడు. అది చూసిన చెట్టు, బాబు, నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ వదిలిచ్చింది. ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు, కానీ ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదల మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బు. అది విన్న యాపిల్ చెట్టు, సంతోషం నాయనా, ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞులంటూ కన్నీళ్లతో పకపక నవ్వి చెట్టు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనకు అవసరం ఉన్నప్పుడు కాకుండా మనకు సహాయం చేసిన వారితో, కుటుంబం పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు.